వాడు ముందు క్రైస్తవుడై పుట్టి ఉంటేనే, బైబిల్ను నమ్మిన కుటుంబంలో పుట్టి ఉంటేనే, చెప్తాం ఇది స్టేట్మెంట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవుడుగా కానీ లేక బైబిల్ను నమ్మిన తల్లిదండ్రులకు పుట్టి ఉంటేనే వాడొక సైంటిస్ట్ కానీ ఒక ఉద్యమకారుడు కానీ అయ్యాడు. ఇది నా స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. ఎందుకు తెలుసా? కారల్ మార్క్స్ నాస్తికుడు, వాళ్ళ అమ్మా నాన్నలు యెహోవా దేవుని భక్తులు. జ్యూ వాళ్ళ అమ్మా నాన్న నాస్తికులు కాదు, బైబిల్ని నమ్మినారు వాళ్ళు. పాత నిబంధన గ్రంథం నిరంతరం పఠించేటటువంటి గ్రంథం, పఠించే కుటుంబం అది. మార్క్స్ తర్వాత రష్యా నియంతగా పరిపాలించినటువంటి ఇంకొక సమర్థ పరిపాలకుడు స్టాలిన్ గారు. పూర్తి పేరు ఏంటి తెలుసా? జోసెఫ్ స్టాలిన్. ఈ విప్లవకారులు కమ్యూనిస్టు నాయకులందరూ క్రైస్తవ పేర్లు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆ మాత్రం విప్లవం చేసే దమ్ము, తెగింపు, తెలివితేటలు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన చేశారు కాబట్టి. వాళ్ళు కాకపోయినా కనీసం వాళ్ళని కన్నోళ్ళన్నా ప్రార్థన చేశారు కనుక వీడికి తెలివితేటలు వచ్చినాయి. గనక డెవలప్మెంట్ ఏం జరిగినా అది యేసు ప్రభువును నమ్మిన వాళ్ళ ద్వారానే జరిగింది. కానీ యేసు నాకు అక్కరలేదన్న వాళ్ళ ద్వారా జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు.